నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో మల్కాజ్గిరి మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు జన్మదిన వేడుకలు. టెలికాం బోర్డు మాజీ సభ్యుడు అంజనూరి రాజేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకుల సంబరాలు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మేడ్చల్ జిల్లా జీహెచ్ఎంసీ ఉప్పల్ జోన్ గట్కేసర్ సర్కిల్లో గురుకుల్ కళాశాలలో భారత రాష్ట్ర సమితి గట్కేసర్ 6వ డివిజన్ ఆధ్వర్యంలో ఘనంగా ముగ్గుల పోటీలు. సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గంలోని గ్రామాల్లో పట్టణాల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా పని శరవేగంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామన్న ఎమ్మెల్యే. కృష్ణాపూర్ మున్సిపల్ పరిధిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన గూడెం మహిపాల్ రెడ్డి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ లో పునర్విభజన శాస్త్రీయ ప్రకారంగా జరగలేదంటూ అఖిలపక్షం నేతల ధ్వజం. స్టారెడ్డిపేట చుట్టుపక్కల ఉన్న 8 గ్రామాలను కలిపి జీహెచ్ఎంసీ డివిజన్ గా ఏర్పాటు చేయాలని డిమాండ్. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మేడ్చల్ జిల్లా జీహెచ్ఎంసీ ఉప్పల్ జోన్ గట్కేసర్ సర్కిల్ గురుకుల్ కళాశాలలో స్వామి వివేకానంద 164వ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. అందులో భాగంగా భారత రాష్ట్ర సమితి గట్కేసర్ 6వ డివిజన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలు సందడిగా మారాయి. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మేడ్చల్ జిల్లా జీహెచ్ఎంసీ ఉప్పల్ జోన్ గట్కేసర్ సర్కిల్లో గురుకుల్ కళాశాలలో స్వామి వివేకానంద 164వ జయంతి ఉత్సవాల్లో భాగంగా భారత రాష్ట్ర సమితి గట్కేసర్ 6వ డివిజన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలు సందడిగా సాగాయి. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. మేడ్చల్ నియోజకవర్గ పరిధిలో మహిళల కోసం భారీ స్థాయిలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ఆడబిడ్డలను గౌరవించుకోవడంలో భాగంగానే ఈ పోటీలు ఏర్పాటు చేశామన్నారు. విజేతలకు ప్రైజ్ మనీతో పాటు ఆకర్షణీయమైన బహుమతులు అందజేశారు. అనంతరం తన 50వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా మార్చి నెలలో మేడ్చల్ నియోజకవర్గ వ్యాప్తంగా భారీ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు మల్లారెడ్డి ప్రకటించారు. ప్రతి గ్రామం నుంచి యువకులు ఈ పోటీలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలపై కూడా మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గత 2 నెలల కాలంగా కాంగ్రెస్ పాలనను ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో 3 మున్సిపాలిటీల్లో పాటు 16 కార్పొరేషన్ స్థానాలు బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని సవాల్ విసిరారు. మా శ్రీనివాస్ గౌడ్, మా మాధవ్ రెడ్డి, వీళ్ళందరూ కూడా, మా అనురాధ, మా రమాదేవి అందరు కలిసి కూడా మాజీ కౌన్సిలర్ అందరూ కూడా పెద్ద ఎత్తున ముగ్గుల పోటీ పెట్టినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. మా అక్కలకు చెల్లెళ్ళకు అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. పెద్ద ఎత్తున అందరికి కూడా ప్రైజ్ మనీ పెట్టి గిఫ్ట్ ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఆడబిడ్డలను సన్మానించుకునే గౌరవం మా అందరికి ఉన్నది. కాబట్టి మేమందరికి కూడా వాళ్ళ ఆడబిడ్డలకు మంచిగా గిఫ్ట్ ఇచ్చి అందరికి కూడా ముగ్గుల పోటీ పెట్టి మంచి ప్రైజ్ మనీ ఇస్తున్నాము. దానికి తోడు మార్చిలో నాది 50 ఇయర్స్ మ్యారేజ్ ఉంది. ప్రతి యువకుడు కూడా క్రికెట్ మ్యాచ్ పోటీ పెడుతున్నాం. మేడ్చల్ అంతా కూడా, మేడ్చల్ నియోజకవర్గం అంతా కూడా తప్పకుండా మా లీడర్లు అందరూ కూడా ప్రతి ఇంట్లోకి వెళ్ళి యువకుడు క్రికెట్ ఆడాలి. ప్రతి గ్రామంలోకి వెళ్ళి టీం తయారు కావాలి. చిన్న జర ఉండక అది కూడా ఉన్నది. ప్రతి గ్రామంకి వెళ్ళి రావాలి. ఒక్కొక్క గ్రామం పెద్ద గ్రామం ఉంటే 4 టీంలైనా రావచ్చు, 5 టీంలైనా వచ్చు, 10 టీంలైనా కావచ్చు. ఎన్ని టీంలైనా ఎక్కడిని ఆడిపించి పెద్ద ఎత్తున ప్రైజ్ మనీ పెట్టి వాళ్ళకి అన్ని కూడా చేస్తామని మనవి చేస్తున్నాం. ఏది ఏమైనా ఇప్పుడు రాబోయేటి మున్సిపాలిటీ ఎలక్షన్ తప్పకుండా 3 మున్సిపాలిటీ దమ్కా బజాయించి ఇడిచిపెట్టేస్తాం. ఈడ కూడా కార్పొరేషన్లో 16 కార్పొరేటర్లు వచ్చినాయి. 16కు 16 గెలుస్తాం. ఎందుకంటే వాళ్ళు కూడా 2 ఏళ్ళ పరిపాలన కదా, వాళ్ళు కూడా బాగా సేవ చేసిరు కదా. 2 ఏళ్ళ సంది పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు కదా, అందులో వాళ్ళందరూ కూడా ఇప్పుడు మాకు పోటీ. మా లీడర్లకు వాళ్ళకు మాకు పోటీ. కానీ వాళ్ళు గెలుస్తారా మేము గెలుస్తాం, చూపిస్తాం మా తడాకేందో. ఇప్పుడు యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా క్రీడలపై మొగ్గు చూపాలని కాట్రేయాల గ్రామ సర్పంచ్ కొత్త శ్రవంతి రాజేంద్ర గుప్తులు తెలిపారు. రామాయంపేట మండలం కాట్రేయాల గ్రామంలో KPL సీజన్ 3 క్రికెట్ పోటీలను సర్పంచ్ కొత్త శ్రవంతి రాజేంద్ర గుప్తా ప్రారంభించారు. యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా క్రీడలపై మొగ్గు చూపాలని కాట్రేయాల గ్రామ సర్పంచ్ కొత్త శ్రవంతి రాజేంద్ర గుప్తా తెలిపారు. రామాయంపేట మండలం కాట్రేయాల గ్రామంలో KPL సీజన్ 3 క్రికెట్ పోటీలను సర్పంచ్ కొత్త శ్రవంతి రాజేంద్ర గుప్తులు ప్రారంభించారు.
యువత క్రీడలపై మొగ్గు చూపే విధంగా ప్రతి సంవత్సరం నిర్వహించే క్రికెట్ పోటీలలో 3వ సంవత్సరం నిర్వహించే KPL3 క్రికెట్ పోటీలు ప్రారంభించామన్నారు. ఈ సందర్భంగా ఆమె విన్నర్ ట్రోఫీతో పాటు జెర్సీలను ఆవిష్కరించారు. క్రీడాకారులకు పలు సూచనలు తెలియజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి, శరీర దారుఢ్యానికి ఎంతో ఉపయోగపడతాయని, ప్రతిరోజు క్రీడలపై దృష్టి సారించాలన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా పెట్టి మంచి ఆలోచనతో ఉండాలన్నారు. గ్రామంలో ప్రతి సంవత్సరం నిర్వహించే క్రీడా పోటీలకు తాము అండగా ఉంటామని, క్రీడాకారులకు అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ స్రవంతి రాజేందర్ గుప్తాతో పాటు ఉప సర్పంచ్ బాబు నాయక్, పాలకవర్గ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, క్రీడాకారులు పాల్గొన్నారు. సీజన్ 3కి అందరికీ వెల్కమ్. ఈరోజు మన గ్రామంలో మనం గత 2 సంవత్సరాలుగా KPL రన్ చేసుకుంటున్నాం కాబట్టి అందరి యువత కూడా ఇందులో పాల్గొని పిల్లల్ని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆటల వల్ల మనకు బాడీ ఫిట్నెస్ ఉంటుంది, అన్ని విధాలుగా మనకు యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా ఉంటుంది. ఒకటి ఏంటంటే బెట్టింగ్ యాప్స్ కానివ్వండి, తాగడం కానివ్వండి, వీటన్నింటికి దూరంగా యువత ఉంటుందని ఈరోజు మనం చాటేళ్ల గ్రామంలో KPLని మనం రన్ చేసుకుంటున్నాం. కాబట్టి ఇంతటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో మైనంపల్లి జన్మదినాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాయని యాదగిరి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని మహాకాళీమాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో మైనంపల్లి జన్మదినాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాయని యాదగిరి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని మహాకాళీమాత ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి మైనంపల్లి ఐరారోగ్యాలు ప్రజాసేవలో మరింత పురోగతి సాధించాలని అమ్మవారి ఆశీస్సులు కోరారు. మహంకాళి ఆలయం అభివృద్ధికి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు కాంగ్రెస్ నాయకులు ఉప్పల ప్రవీణ్ గుప్తా మహంకాళి ఆలయానికి 10,000 విరాళాన్ని ఆలయ కమిటీకి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన యాదగిరి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసం, సంస్కృతి, సాంప్రదాయాలకు ఎప్పుడూ గౌరవం ఇస్తుందన్నారు. మైనంపల్లి జన్మదినాన్ని ఆలయంలో ప్రత్యేక పూజలతో జరుపుకోవడం శుభప్రదమని, ఆయనకు మరింత బలం, ఆశీర్వాదం లభిస్తుందన్నారు. మన ప్రియతమ నాయకులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మన తెలుగు ప్రజల ముద్దుబిడ్డ అయిన మైనంపల్లి హనుమంతరావు అన్నగారి జన్మదిన సందర్భంగా ఈరోజు మాంకాళమ్మ దేవాలయంలో పూజలు నిర్వహించడం జరిగింది. అలాగే మరి మైనంపల్లి హనుమంతన్న ఇటువంటి జన్మదినాలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని, రాజకీయంగా, ఆర్థికంగా మంచి అభివృద్ధి చెందాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఆరోగ్యాలు కల్పించాలని, అలాగే ఇప్పుడే మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉప్పల ప్రవీణ్ గుప్తా గారు మహంకాళమ్మ దేవాలయానికి 10,000 రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది. మైనంపల్లి హనుమంతన్న జన్మదిన సందర్భంగా మా సేటు గారి కూడా ఆ అమ్మవారు ఆరోగ్యాలు కల్పించి మంచి స్థానంలో ఉంచాలని ఆ అమ్మవారి సన్నిధిలో నేను కోరుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని గ్రామాలు, పట్టణాల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా శరవేగంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడ మహిపాలరెడ్డి అన్నారు. పటాన్చెరు మండలం క్యాసారం, ఇస్నాపూర్ గ్రామాల పరిధిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని గ్రామాలు, పట్టణాల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులకు కల్పనకు ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తూ శరవేగంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం హైపాల్రెడ్డి తెలిపారు. పటాన్చెరు మండలం క్యాసారం గ్రామంలో 30 లక్షల రూపాయలతో చేపట్టనున్న కల్వర్ట్ నిర్మాణం పనులకు, ఇస్నాపురం మున్సిపల్ పరిధిలో లగ్డార గ్రామంలో 20 లక్షల రూపాయల ఎస్సీ సప్ల నిధులతో చేపట్టనున్న అంతర్గత మురుగునీటి కాల్వ, సీసీ రోడ్డు నిర్మాణం పనులకు శనివారం ఉదయం ఎమ్మెల్యే జీఎంఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా సుపరిపాలన కొనసాగిస్తున్నామన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. నూతనంగా ఏర్పాటవుతున్న కాలనీలోనూ అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. ఈరోజు పటాన్చెరు మండలంలో భాగంగా ఈరోజు క్యాసారము, లగ్డారము, జిహెచ్ఎంసి పరిధిలో గౌతమ్ నగర్లో కొన్ని కార్యక్రమాలు ఇనాగ్రేషన్ చేయడం జరుగుతూ ఉంది.
క్యాసారంలో 30 లక్షలతోటి గ్రేవ్యార్డ్ బ్రిడ్జు, అలాగే 20 లక్షలతోటి లక్కడారంలో డ్రైన్ వర్క్ చేయడం జరుగుతూ ఉన్నది. స్థానికంగా ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు సేకరించి మౌలిక వస్తువులు సమకూర్చడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకొని ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా అభివృద్ధిలో అందరినీ భాగస్థులను చేసి ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ముందుకు పోవడం జరుగుతూ ఉంది. నియోజకవర్గ స్థాయిలో ఎక్కడ ఎటువంటి సమస్య ఉన్నా కరెంటు కానీ, డ్రైన్ కానీ, వాటర్ కానీ, ఇంకా అనేకమైనటువంటి ప్రజలకు ఉండే సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించే మార్గంలో ప్రజల సహకారము, ప్రజాప్రతినిధుల సహకారం తీసుకొని ముందుకెళ్తామని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మేడ్చల్ జిల్లా జీహెచ్ఎంసీ ఉప్పల్ జోన్ గట్కేసర్ సర్కిల్ పోచారం పరిధిలోని నారాపల్లిలో చదువుతో పాటు పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడమే లక్ష్యంగా అంగరంగ వైభవంగా యూరో కిడ్స్ ప్రీ స్కూల్ 3వ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ వేడుకల్లో చిన్నారులు తమ ప్రతిభతో అందరినీ మంత్రముగ్ధులను చేశారు. మేడ్చల్ జిల్లా జీహెచ్ఎంసీ ఉప్పల్ జోన్ గట్కేసర్ సర్కిల్ పోచారం పరిధిలోని నారాపల్లిలో చదువుతూ పాటు పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడమే లక్ష్యంగా అంగరంగ వైభవంగా యూరో కిడ్స్ ప్రీ స్కూల్ 3వ వార్షికోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో చిన్నారులు తమ ప్రతిభతో అందరినీ మంత్రముగ్ధులను చేశారు. రంగురంగుల దుస్తుల్లో విద్యార్థులు చేసిన నృత్యాలు, ప్రదర్శనలు ఎంతగానో ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ప్రకృతిని కాపాడుకోవాలని, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని చిన్నారులు చేసిన థీమ్ సాంగ్ అందరినీ ఆలోచింపచేస్తుంది. అలాగే శారీరక దృఢత్వం మరియు ఆత్మరక్షణ కోసం కరాటే ప్రాముఖ్యతను వివరిస్తూ చేసిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలకు ఈ పాఠశాలలో ప్రాధాన్యతనిస్తోందని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్కూల్ ఇన్ఛార్జ్ మాట్లాడుతూ నారాపల్లిలో తాము విజయవంతంగా యూరో కిడ్స్ ప్రీ స్కూల్ 3వ వార్షికోత్సవం జరుపుకుంటున్నామని, కేవలం చదువు మాత్రమే కాకుండా పిల్లల్లో సర్వతోముఖాభివృద్ధి కోసం కల్చరల్ యాక్టివిటీస్ మరియు ఆటల పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ రోజు ప్రకృతి రక్షణపై మరియు కరాటే పిల్లలు ఇచ్చిన సందేశం చాలా బాగుందని, తమకు ఎల్లప్పుడూ సహకరిస్తున్న తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మరియు పాఠశాల సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చిన్నారుల కేరింతల మధ్య ఈ వార్షికోత్సవం అత్యంత ఉత్సాహంగా ముగిసింది. Once again, today is not just an annual day celebration, I believe. Today is a celebration of the first steps of our children, first words of our children, first friendships in the school, first confidence, first achievements in the school, and also the first dreams that as parents you are dreaming for them. Today is a celebration also of a beautiful partnership between parents, teachers, school and the children. The four pillars that together build the confidence and the foundation of every child's life. And today we proudly celebrate under a meaningful theme, Little Hands and a Big Change. Because we truly believe that even the smallest hands can bring the biggest change to our world. Graduation of our first nursery batch, just now we have witnessed a historic and emotional moment for the parents as well as to us as the staff. Because it was our very first nursery batch that has graduated. 3 years ago, these children walked into our campus holding your fingers with curious eyes, looking into our eyes with soft voices and tiny steps. From that very first day, we did not teach them letters and numbers. నారాపల్లిలో మేము ఇది 3వ సంవత్సరం జరుపుకునేది యాన్యువల్ డే, 3rd యాన్యువల్ డే అనమాట. మేము చదువుతో పాటు కల్చరల్ యాక్టివిటీస్ కూడా చేస్తాము. అండ్ పేరెంట్స్ అండ్ పిల్లలు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. చదివే కాకుండా కల్చరల్ యాక్టివిటీస్ కూడా మేము ఇలా చేస్తాము. సో పేరెంట్స్ ఎప్పుడు మాకు చాలా సపోర్ట్ చేస్తారు. ఇలానే సపోర్ట్ ఉంచాలని నేను అనుకుంటున్నాను. 3 సంవత్సరాల నుంచి, ఇది 3వ సంవత్సరం. డాన్సెస్ ఉన్నాయి, కల్చరల్ ఈవెంట్స్ ఉన్నాయి, గేమ్స్, పేరెంట్స్ కూడా గేమ్స్ అవన్నీ పెట్టాము. అది ఫోక్ అని కాదు సార్, అది నార్మల్ గా వాళ్ళ పిల్లలకి డాన్స్, ఫోక్ డాన్సెస్ అని కాదు. మనం థీమ్ సాంగ్ కూడా చేస్తాం మన నేచర్ గురించి. అంటే ప్లాస్టిక్ యూజ్ చేయొద్దు అని పిల్లలతో. అంటే కరాటే వల్ల ఎంత ఉపయోగం పిల్లలకి అని, వాళ్ళ బాడీస్కి ఎంత హెల్దీ పరంగా చూస్తాం. ఓకే, థ్యాంక్ యూ.
యువత చెడు అలవాట్లు అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండి విద్యా క్రీడలు ఉపాధి మరియు సమాజ సేవల ద్వారా అభివృద్ధి బాటలో ముందుకు సాగాలని సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం మహమ్మద్ షాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ దమ్మన్నగారి మల్లేశం పిలుపునిచ్చారు. నేడు గ్రామ యువతకు క్రికెట్ కిట్ అందజేసి వారి మానవత్వాన్ని చాటుకున్నారు. యువత చెడు అలవాట్లకు అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండి విద్యా క్రీడలు ఉపాధి మరియు సమాజ సేవల ద్వారా అభివృద్ధి బాటలో ముందుకు సాగాలని సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం మహమ్మద్ షాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ దమ్మన్నగారి మల్లేశం యాదవ్ పిలుపునిచ్చారు. నేడు గ్రామ యువతకు క్రికెట్ కిట్ అందజేసి వారి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతే దేశానికి వెన్నుముకని వారి శక్తిని సరైన దిశలో వినియోగిస్తే సమాజం వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. మత్తు పదార్థాలు చెడు స్నేహాలు యువ భవిష్యత్తును నాశనం చేస్తాయన్నారు. ప్రభుత్వం అందిస్తున్న నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు ఉపాధి అవకాశాలు యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లలపై నిరంతరం పర్యవేక్షణ ఉంచి మంచి మార్గనిర్దేశనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. యువత సానుకూల ఆలోచనలతో ముందుకు సాగితే గ్రామాలు పట్టణాలు అభివృద్ధి సాధిస్తాయని సమాజంలో మంచి మార్పు తీసుకురావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు యువకులు పాల్గొన్నారు. నేటి రోజున మా చిన్న గ్రామ పంచాయతీ అయినటువంటి మహమ్మద్ షాపూర్ గ్రామ పంచాయతీలో యువతులు ఎంతో ఉత్సాహంతో ఆటలు ఆడుకుంటామని ఒక్కసారి నా దగ్గరికి వచ్చి పెద్దలు మాకు ఒక కిట్ ఇప్పగలరని చెప్పి చిన్న కోరిక కోరిండ్రు. దాని మీద పార్టీలకు అతీతంగా నా సంతోషంతో నా సొంత ఇష్టంగా వాళ్ళు అడగడంతోనే నేను క్రికెట్ కిట్ ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా అందరి పిల్లలు కూడా మంచి ప్రోత్సహించుకుంటుంటే ఇలాంటి ఎన్నైనా ఇప్పడానికి నేను సిద్ధమే. పిల్లలు కూడా చెడుదారులకు పోకుండా యూత్ అంతా కూడా మొగ్గు చూపాలని మరీ కోరుకుంటున్నాను. నేను ఇప్పించడమే గొప్పతనం కాకుండా మన ఊరు పేరు మన గ్రామ పంచాయతీ పేరు కాపాడే విధంగా బాగా కష్టపడి ప్రైజులు తెస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా యువతకు నేను మరీ కోరుకునేటువంటి విషయం ఏంటంటే చెడుదోనీలు చెడుకు ఎప్పుడు తావియకండి. అడ్డమైన డ్రగ్స్ అని అవేవో ఆటలని చెడు అంటే మీకు కూడా కొద్దో తెలుసు. అటువంటివి కాకుండా మంచి ధోరణితోని మన ఊరికి మంచి పేరు కాపాడుకుంటారు, మంచి పేరు తెస్తారని చెప్పి ఆకాంక్షిస్తున్నా. అదేవిధంగా ఎన్నో ప్రైజులు వస్తే నేను ఇటువంటి ఇవ్వడానికి కూడా నేను ముందుకు వస్తాను కానీ కూడా కోరుకుంటున్నాను. ఈరోజు మహమ్మద్ షాపూర్ గ్రామ పంచాయతీ నందు నమ్మరగారి మల్లేశం గారు మన యువత కోసం క్రికెట్ కిట్టును అందించడం జరిగింది. ఈ క్రికెట్ కిట్టు దీనివల్ల యువతకు క్రీడలో ప్రోత్సాహం కలిగించినట్టుగా మళ్ళీ యువతను ఒక విద్యా క్రీడా వైపు వాళ్ళ మైండ్ సెట్ను డైవర్ట్ చేసే విధంగా మల్లేశం గారు యువతకు ప్రోత్సహించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇట్లాంటిది యువతకు ప్రోత్సహించడానికి మన ఊర్లో ఇంకా పెద్దవాళ్ళు కూడా ముందుకొస్తే వాళ్ళకు కూడా ఇంకా ఆడడానికి పై స్థాయికి పోవడానికి కూడా ఎంతో కృషి చేసిన వాళ్ళుగా ఉంటారు. దీనికి అంతేనా. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో మల్కాజ్గిరి మాజీ శాసనసభ్యుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మైనంపల్లి హనుమంతరావు జన్మదిన కార్యక్రమాన్ని మండల కేంద్రంలో టెలికాం బోర్డు మాజీ సభ్యుడు అంచనూరి రాజేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో మల్కాజ్గిరి మాజీ శాసనసభ్యుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మైనంపల్లి హనుమంతరావు జన్మదిన కార్యక్రమాన్ని మండల కేంద్రంలో టెలికాం బోర్డు మాజీ సభ్యుడు అంచనూరి రాజేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనహృదయ నేత మైనంపల్లి హనుమంతరావు ఇలాంటి జన్మదినాలు మరెన్నో చేసుకోవాలని, రాజకీయంగా ఇంకా ఎత్తుకు ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షులు గోవర్ధన్, ఫిషర్మెన్ మండల అధ్యక్షులు సుధాకర్, జప్తి షూనూర్ సర్పంచ్ నర్సింహులు, వార్డు సభ్యుడు ఆటో జానీ, మాజీ ఉప సర్పంచ్ రుక్ముద్దీన్, నాయకులు జహీర్, ప్రభాకర్, మోతిలాల్, యోమికే రాజు తదితరులు పాల్గొన్నారు. నార్సింగ్ మండల్ హెడ్ క్వార్టర్ లో మన కార్యకర్తలు అందరం కలుపుకొని తెలంగాణ టైగర్ మైనంపల్లి హనుమంతన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు నార్సింగ్ హెడ్ క్వార్టర్ లో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇంకా రాబోయే బర్త్డే కూడా మా అన్నకు ఇలాగే చేయాలని మా కార్యకర్తలు కానీ మేము కానీ ఆ దేవునికి ప్రార్థిస్తూ మా అన్న ఆరోగ్యంగా ఉండాలి, ఇంకా మంచి పదవిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మండల్ హెడ్ క్వార్టర్ నార్సింగ్లో అన్ని గ్రామాల సర్పంచ్లు కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చి అన్నకు విషయం చెప్పడం జరిగింది. జై కాంగ్రెస్. మన హనుమంతన్న బర్త్డే పురస్కరించుకొని
నార్సింగ్ మండల కేంద్రంలో కార్యకర్తలమంతా కూడా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. అన్న పేదల పెన్నింటి ఆశాజ్యోతి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అన్న ఎంతో మంది పేద ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఆయన ఉన్నత స్థాయికి ఇంకా ముందు ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని భగవంతుని కోరుకుంటా ఉన్నాం. మరి అన్న అంటే మా అందరికీ అభిమానం. ఎందుకంటే ఆయన ఏ పనున్నా ఇంటికి పోతే పక్క సామాన్య కార్యకర్త అయినా పోతే ఒక పెద్ద సార్కైనా ఎవరికైనా చిన్న పెద్ద తేడా లేకుండా ఫోన్ చేసి ప్రతి ఒక్కరికి మాట చెప్పి సాయం చేసి పంపించే వ్యక్తి. కాబట్టి ఆయన ఇంకా ముందు కూడా పెద్ద పెద్ద పదవులు రావాలి, ఆయన ఆరోగ్యంగా సుఖ సంతోషాలతోటి ఆయన మంచిగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర నాయకులు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కింగ్ మేకర్ మైనంపల్లి హనుమంతరావు గారి 61 వేడుకలు నార్సింగి మండల కేంద్రంలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్యలో మన అభిమానుల మధ్య జరుపుకోవడం జరిగింది. మీ అందరికీ గుర్తు, ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ డైనమిక్ లీడర్ అంటే ఎంత మంచి నాయకుడైనా సరే ప్రభుల్ వాళ్ళను ఎదుర్కోవాలంటే, ఈరోజు హరీష్ రావును ఎదుర్కోవాలంటే ఒక హనుమంతరావు సాధ్యమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా మాకున్న సమాచారం ప్రకారం రానున్న అన్న నిష్పడే వరకు ఒక మంచి స్థాయిలో ఉంటాడు. ఒక మంత్రి పదవిలో కానీ ఒక రాష్ట్రంలో కీలకమైన పార్టీల పదవులు ఉంటారని ఆశిస్తూ, అలాగే అన్న అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతోటి మంచిగా ఉండి 2 నూరేళ్ళు బతకాలని చెప్పేసి కోరుకుంటూ జై కాంగ్రెస్. జిల్లాల కుదింపుపై గజ్వేల్ అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపారు. మాజీ ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు దేవి రవీందర్ మాట్లాడుతూ జిల్లాల కుదింపు నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లాపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కపట పిలుపుతో కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తుందని మాజీ రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం కన్వీనర్ దేవి రవీందర్ ఆరోపించారు. జిల్లాల కుదింపు పేరుతో సిద్దిపేట జిల్లాలకు అన్యాయం చేయాలనే ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మానుకోవాలని హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆయన మాట్లాడారు. జిల్లాల కుదింపు పేరుతో సిద్దిపేట జిల్లాను దెబ్బతీయాలని చూడడం హేయమైన చర్యగా అభివర్ణించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో చిన్న రాష్ట్రాల ద్వారా అభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ఆధారంగా 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రమే ధ్యేయంగా పరిపాలనా సౌలభ్యం కోసం అప్పట్లో 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణను 33 జిల్లాలుగా విభజించి ప్రజలకు పరిపాలనను మరింత సులభతరం చేశారన్నారు. ఇలాంటి చారిత్రక నిర్ణయాన్ని విస్మరించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు 33 జిల్లాలను కుదించాలనే ఆలోచన చేయటం బాధాకరమన్నారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ నిండు సభలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల కుదింపు ఆలోచనలో ఉందని చెప్పడం ఆందోళన కలిగించిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ఆలోచనను విరమించుకుని ప్రజలకు సుపరిపాలన అందించే దిశగా ఆలోచన చేయాలన్నారు. లేని ఎడల గతంలో తెలంగాణ సాధన కోసం సిద్దిపేట జిల్లా ఎలా ఉద్యమాలకు నాంది పలికిందో అదేవిధంగా ఈ రోజు కూడా జిల్లాల గుర్తింపును కాపాడుకునే మరో వరకు ఉద్యమాన్ని సిద్ధం ఉందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బెండెం మధు, మాజీ కౌన్సిలర్ శివకుమార్, చందు, అలాగే వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో రూపొందిన రాజ్యాంగం ప్రకారం చిన్న రాష్ట్రాలు, చిన్న జిల్లాలు, చిన్న మండలాలు ఉంటే పాలన సౌలభ్యం ఉంటుందనే ఉద్దేశంతో కేసీఆర్ గారి నాయకత్వంలో 14 సంవత్సరాలు పోరాటం చేసి ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం, అమరుల త్యాగాల సాక్షిగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో 110 సంవత్సరాలకు పైగా ఉన్న ఉమ్మడి మెదక్ జిల్లా నుండి 2016 సంవత్సరంలో సిద్దిపేట జిల్లాను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సిద్దిపేట జిల్లా పైన ఈనాటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని కుట్రపూరితమైన ఆలోచనలు చేసి సిద్దిపేట జిల్లాను తీసివేసి మళ్ళీ సిద్దిపేట జిల్లా వాసులను మెదక్ జిల్లాల్లో, సంగారెడ్డి జిల్లాల్లో కలిపే ప్రయత్నం చేస్తున్నట్టు మొన్న పొంగిలేటి గారు అసెంబ్లీలో ఒక ప్రకటన చేయడం జరిగింది. ఈ ప్రకటన చాలా దుర్మార్గమైన విషయం. ఒక చిన్న జిల్లాలు, చిన్న మండలాలు, చిన్న డివిజన్లు ఉంటే ప్రజలకు పాలన సౌలభ్యం ఏర్పడుతుందనే ఒక కేసీఆర్ గారి గొప్ప ఆలోచనతో ఈ పనులు చేయడం జరిగింది. ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్దిపేట జిల్లా పైన ఈ రోజున ముఖ్యమంత్రి కానీ, మంత్రివర్గం కానీ కేసీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన, సిద్దిపేట జిల్లా వాసుల పైన ఒక కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ సిద్దిపేట జిల్లాను తీసివేయాలనే ఒక ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటనను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఆనాడే భారత రాజ్యాంగంలో రచించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, ఆయన స్ఫూర్తితో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి 14 సంవత్సరాలుగా పోరాటం చేసి ఆర్టికల్ 3 ద్వారా, ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణని రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది.
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న అనంతరం ప్రజలకు పరిపాలన సౌలభ్యంగా ఉండాలని చెప్పి అనేక జిల్లాలను ఏర్పాటు చేసి ప్రజలకు పరిపాలనను దగ్గరగా చేసినటువంటి ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అలాగే నియోజకవర్గాలతో పాటు డివిజన్లను మండలాలను ఏర్పాటు చేసి ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాలి. సుదూర ప్రాంతాలకు వెళ్తే ప్రజలకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ల పునర్విభజన ప్రక్రియ శాస్త్రీయంగా జరగాలేదంటూ అఖిలపక్ష నేతలు ధ్వజమెత్తారు. 80,000 జనాభా ఉన్న కిష్టారెడ్డిపేట చుట్టుపక్కల ఉన్న 8 గ్రామాలు కలిపి జీహెచ్ఎంసీ డివిజన్గా ఏర్పాటు చేయాలని ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ల పునర్విభజన ప్రక్రియ శాస్త్రీయంగా జరగలేదంటూ అఖిలపక్ష నేతలు ధ్వజమెత్తారు. 80,000 జనాభా ఉన్న కిష్టారెడ్డిపేట చుట్టుపక్కల ఉన్న 8 గ్రామాలను కలిపి జీహెచ్ఎంసీ డివిజన్ గా ఏర్పాటు చేయాలని ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మండలంలో గల 8 గ్రామ పంచాయతీలను కలిపి కిష్టారెడ్డిపేటను జీహెచ్ఎంసీ డివిజన్ గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కిష్టారెడ్డిపేటలో అన్ని రాజకీయ పార్టీలు నిరసనకు దిగారు. అమీన్పూర్ మండలంలోని కిష్టారెడ్డిపేట, పటేల్గూడ, సుల్తాన్పూర్, బడక్పల్లి, దయారా, జనకంపేట్, ఐలాపూర్ తాండాలను కలిపి 80,000 మంది జనాభా ఉన్న నేపథ్యంలో సదరు గ్రామాలను కలిపి కిష్టారెడ్డిపేట డివిజన్ ను ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులు నిరాహార దీక్షకు దిగారు. ప్రభుత్వం దిగివచ్చి తమ డిమాండ్ను పరిష్కరించేంత వరకు ఉద్యమిస్తామని అఖిలపక్ష నాయకులు తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మండలంలోని 8 గ్రామాల పంచాయతీలకు చెందిన తాజా మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ ఎంపీపీ, మాజీ జెడ్పీటీసీ, మాజీ సర్పంచ్లు, మాజీ ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు, వివిధ పార్టీల మండల అధ్యక్షులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు కిష్టారెడ్డిపేట గ్రామం లోపల, అమీన్పూర్ మండలం లోపల కిష్టారెడ్డిపేట 8 గ్రామ పంచాయతీలు కలిపి ఒక జిహెచ్ఎంసీ డివిజన్ కావాలని నిరాహార దీక్షకు ఈరోజు పూనుకోవడం జరిగింది. మరి యొక్క 8 గ్రామ పంచాయతీల సర్పంచ్లను, ఎంపీటీసీలను అందరం కూర్చొని గ్రామ పెద్ద మనుషులు అందరం మాట్లాడుకొని మనకి ఒక డివిజన్ కావాలని గత వారం రోజుల కోలి మేము గౌరవ ఎమ్మెల్యే గారిని, ఎమ్మెల్సీ గారిని, ఎంపీ గారిని, జిల్లా మంత్రివర్యులను కూడా మేము కలవడం జరిగింది. మరి ఏ విధంగా చేసిరని వాళ్ళే మమ్మల్ని అడుగుతున్నారు. అధికారులు మరి వాళ్ళకి చెప్పిరా లేదా మాకు తెలియదు, కానీ వాళ్ళే మమ్మల్ని ప్రశ్నించడం జరిగింది. 60,000కి ఏ విధంగా డివిజన్ చేసిరు మీరు అని. అంటే అదే విధంగా మరి అధికారులంతా మరి కూర్చొని చేసిరా, డివిజన్ ఈ విధంగా చేయాలని ఏ ఆలోచనతో చేసిరు మాకు కూడా అర్థమైతలేదు. ఉమ్మడి 8 గ్రామ పంచాయతీలు మండలంలో ఉండే ఆ 8 గ్రామ పంచాయతీలను తీసుకుపోయి మున్సిపాలిటీలో కలిపారు. మున్సిపాలిటీలో కలిపిన ఒక 6-7 నెలలనే మళ్ళా జిహెచ్ఎంసీలో విలీనం చేసి ఆ జిహెచ్ఎంసీలో కూడా డివిజన్లుగా మార్చి సుల్తాన్పురం డివిజన్గా ఉండే మరి సుల్తాన్పురం డివిజన్ తీసుకుపోయి ఇప్పుడు 270 అమీన్పూర్ కూడా 271 అమీన్పూర్ చేశారు. అవి కాకుండా ఇక్కడ 120,000 ఓట్లు ఉన్నాయి. ఆ ఓట్లను బట్టి 4 డివిజన్లు కావాలి. 4 డివిజన్లు కాకుండా 2 డివిజన్లు చేస్తే పరిపాలన అందించడానికి నాయకులకు కూడా సరైనది కాదు. కాబట్టి ఇక్కడ కిష్టారెడ్డిపేటను డివిజన్గా మార్చినట్టుంటే ఈ అధికారం అనేది సంకూలంగా సాగుతుంది, అభివృద్ధి నియోజకవర్గం అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేట గ్రామంలో ఈ యొక్క అమీన్పూర్ మండలంను జిహెచ్ఎంసీ డివిజన్గా, కిష్టారెడ్డిపేట సెంటర్గా డివిజన్గా ఏర్పాటు చేయాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరాహార దీక్షకు కూర్చోవడం జరిగింది. ఎందుకంటే గతంలోనే ఈ 8 గ్రామ పంచాయతీలను మున్సిపాల్లో విలీనం చేయడం జరిగింది. అందులో నుంచి డివిజన్ల జిహెచ్ఎంసీలో విలీనం చేయడం జరిగింది. కానీ డివిజన్లు ఏర్పాటు చేసే విధానం చూస్తే చాలా దారుణంగా 120,000 ఓట్లున్న మున్సిపాల్ను 2 డివిజన్లుగా విడదీశారు. 60,000 చొప్పున అది చాలా తప్పు అని మేము అంటున్నాం. ఎందుకంటే పక్కనే ఉన్న పటాన్చెరు గ్రామంలో 50,000 దాకా ఓట్లుంటే 25,000 చొప్పున 2 డివిజన్లు చేయడం జరిగింది. ఇంకా హైదరాబాద్లో చూసుకుంటే 15,000 నుంచి 20,000 చొప్పున. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో మల్కాజ్గిరి మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు జన్మదిన వేడుకలు. టెలికాం బోర్డు మాజీ సభ్యులు అంజనూరి రాజేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకుల సంబరాలు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మేడ్చల్ జిల్లా జీహెచ్ఎంసీ ఉప్పల్ జోన్ గట్కేసర్ సర్కిల్లో గురుకుల్ కళాశాలలో భారత రాష్ట్ర సమితి గట్కేసర్ 6వ డివిజన్ ఆధ్వర్యంలో ఘనంగా ముగ్గుల పోటీలు. సంగారెడ్డి
రంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని గ్రామాల్లో పట్టణాల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా పని శరవేగంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామన్న ఎమ్మెల్యే. కృష్ణాపూర్ మున్సిపల్ పరిధిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన గూడెం మహిపాల్ రెడ్డి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ లో పునర్విభజన శాస్త్రీయ ప్రకారంగా జరగలేదంటూ అఖిలపక్షం నేతల ధ్వజం. స్టారెడ్డిపేట చుట్టుపక్కల ఉన్న 8 గ్రామాలను కలిపి జీహెచ్ఎంసీ డివిజన్ గా ఏర్పాటు చేయాలని డిమాండ్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.